దృష్టి మరల్చు అనే ఒక్క పాయింట్ మీద నీ మనసు ఉంచు. శత్రువు చూపించేటువంటి వాటి వైపు దృష్టి నిలిపే కొద్దీ నువ్వు కుంచుకుపోతావు, అనగారిపోతావు, దిగజారిపోతావు. అదంతా గతహ వదిలేయి. ఇప్పుడు నీ దృష్టి దేవుని మీద నిలుపు. నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ సంబంధివైతే, నీ గుండె ఆనందంతో నాట్యం వేస్తుంది. ఎన్ని బరువులు ఉన్నా సరే. ఎందుకో తెలుసా? నువ్వు యేసుని కలుసుకున్నావు, నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు, నీ సృష్టికర్తను కలుసుకున్నావు. నిన్ను ఏ చేతులు నిర్మించినాయో ఆ చేతులు గలవాని నువ్వు చేరుకున్నావు. నీకు జీవితాన్ని ఎవరిచ్చారో ఆయన కలుసుకున్నావు. నువ్వు ఇప్పుడు నీ జీవితం ఇన్ని మలుపులు తిరగటానికి ఎవరి డిజైనింగో ఆ డిజైన్ చేసిన వాడిని ఇప్పుడు కలుసుకున్నావు. అవసరమైతే ఆ డిజైన్ ఇంకో టైపులో మార్చగల సమర్థుడిని కలుసుకున్నావు. నరపుత్రుడు